అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. రేవంత్ రెడ్డి గారు మొన్న ఇండియా టుడేకి ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆ ఇంటర్వ్యూ దాదాపు గంట పైనే ఉంది. కానీ దానిలో ఒక 55 సెకండ్ల క్లిప్ ఒకటి వైసీపీ వాళ్ళు కట్ చేసి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి వయసు అయిపోయింది అన్నారు. లోకేష్ గారిని చాలా చిన్న కుర్రాడు అన్నారు. అలాగే అమరావతి వాళ్ళకి లైబిలిటీ అన్నారు అని. అంటే ఆయన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని లేకపోతే అమరావతిని తెలుగుదేశం పార్టీని విమర్శించాడు అన్నట్టు వైసీపీ వాళ్ళు ఒక రాంగ్ ప్రోపగండా ఒకటి చేస్తున్నారండి. వాళ్ళ బతుకు ఎప్పుడు అంతే, ఎప్పుడు. ఎందుకంటే గంటన్నర వీడియోలోనే ఒక 55 సెకండ్ల వీడియో తెచ్చుకున్నారు. అలాగే మొన్నే ఒక 50 నిమిషాల వీడియో నేను మాట్లాడితే అందులో 5 సెకండ్ల వీడియో కట్ చేసి యాదవులకి నాకు గొడవ పెడద్దామని చాలా గట్టిగా ట్రై చేశారు. వీళ్ళు బతుకు అంతే. అయినా కూడా వాళ్ళు సర్క్యులేట్ చేసే క్లిప్స్ని వాళ్ళు పంపిస్తున్న వీడియోలను చూసి నమ్మేవాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఇక మనంత తెంగరోళ్ళు లేరని అర్థం. ఎవడన్నా సరే చిన్న వీడియో పెట్టి ఇగో ఒక నిమిషంలోపు ఉన్న వీడియో పెట్టి ఇది ఇలా తప్పుడుగా మాట్లాడారు, అవమానించారు మిమ్మల్ని అంటే కనుక దయచేసి మొత్తం వీడియో చూడండి. లేదా మనల్ని ఎరిపప్పలు చేయడంలో వైసీపీ ముందుంటుంది. ఇక ఆ వీడియో విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు, ఆయన అంటే చాలా రెస్పెక్ట్ నాకే కాదు చాలా మందికి రెస్పెక్ట్. ఆయన ఇండియా టుడే ఇంటర్వ్యూకి వెళ్ళాడు. జనరల్గా ఎప్పుడు అంటే రాజకీయ నాయకులు వెళ్తున్నట్టు వైట్ అండ్ వైట్లో కాకుండా కలర్ఫుల్ డ్రెస్లో వెళ్ళాడు. యంగ్ అండ్ డైనమిక్గా చాలా అంటే ఒక హీరోలాగా అనిపించాడు నాకు ఆ ఇంటర్వ్యూలో ఆయన చూస్తూ ఉంటే. దాంతోపాటు ఆయన తెలంగాణలో ఎదుర్కొనే వాళ్ళు ఏం మామూలు వాళ్ళు కాదు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళు ప్రాంతీయవాదంతో ఎదిగిన నాయకులు. కులవాదంతో కానీ మతవాదంతో కానీ ప్రాంతీయవాదంతో కానీ ఎదిగిన నాయకులు చాలా పవర్ఫుల్ ఉంటారు. వాళ్ళకి అంటే జనాన్ని ఒక మబ్బులో తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టతరమైన పరిస్థితుల్లో కూడా అలాంటి ఏ తత్వాన్ని వంట పట్టించుకోకుండా జనరల్ పాలిటిక్స్ చేస్తూ కింద స్థాయి నుంచి ఎదిగి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఆ కేటీఆర్ని అసెంబ్లీలో ఎదుర్కొంటాం అంటే మామూలు విషయం కాదండి. కేటీఆర్ కూడా చెమటలు పట్టిస్తాడు ఈయన రేవంత్ రెడ్డి గారు. అంత మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది, మాస్ ఇమేజ్ ఉంది, చక్కని వాక్చాతుర్యం ఉంది రేవంత్ రెడ్డి గారి దగ్గర. ఆయన మీద నాకేం ద్వేషం లేదు. ఇప్పుడు ఈ వీడియో కూడా నేను ఏదో ఆయన్ని ద్వేషించడానికి మాట్లాడేది కాదు. అయితే మరి వైసీపీ చేసే తప్పుడు ప్రచారం ఎటురాయిళ్ళు ఎలా చేస్తున్నారు. కానీ అసలు వీడియో చూస్తే ఇది ఏం ఉండదు అని నాకు తెలిసి ముందైతే రేవంత్ రెడ్డి గారు ఇలాగ అనేసారట, అమరావతిని లైబిలిటీ అనేసారట, అంటే గుదిబండి అనేసారనే. ఇప్పుడు ఆయన ఏమో హిందీలో చెప్పాడు. ఈ పేటీఎం పకోడీలు వైసీపీ పేటీఎం పకోడీలు దాని తెలుగులో తర్జుమా వాళ్ళకి నచ్చిన పదాన్ని ఎట్టేసి చేస్తున్నప్పుడు నాకు అప్పుడే అనిపించింది, లేదు మనం ఒరిజినల్ ఇంటర్వ్యూ చూస్తే అది ఏముండదు, ఏదో జరిగి ఉంటుంది, డాష్ గాళ్ళు ఇలా చేస్తారు కదా అనుకున్నాను. నిజంగా అదే జరిగింది. ఆ వీడియోలో వీళ్ళు కట్ చేసి సర్క్యులేట్ చేసే 55 సెకండ్లు ఆయన ఏం మాట్లాడాడు. అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. ఉంది ఆ స్క్రీన్ కొంచెం కంప్లైంట్లో ఉంది, మీకు ఇందులో చూపిస్తాను. ఇది ముందు ఆయన మాట్లాడిన మాట అనమాట అండి. पॉलिटिक्स में कांग्रेस में ज्वाइन होना उतना ठीक नहीं, इसीलिए उस दिन मैं विपक्ष में जाके बैठ. तो राजनीति जब प्लेटफॉर्म बड़ा हो गया तो पार्टी प्लेटफॉर्म इज बिगर प्लेटफॉर्म दैन इंडिविजुअल. तो तब नायडू पार्टी में मेरे को अच्छा मौका मिले, मैं एमएलए बना असेंबली में बजट के ऊपर. फर्स्ट टाइम एमएलए, वी हैव 90 एमएलएs also. I have initiated a discussion on budget and everything. So I used to get much time in the assembly. I used to explore certain things. ఆయన ఏమన్నాడు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఆల్మోస్ట్ దయ వల్ల ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అవడమే కాదు, నేను బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాను అసెంబ్లీలో ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం కూడా నాకు చంద్రబాబు నాయుడు గారి వల్లే వచ్చింది. నాకు ఇంత ఎక్స్పోజ్ వచ్చిందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాడు ఆయన. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేకపోతే తెలుగుదేశం పార్టీ మంత్రిలో కాదు చెప్తా, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం. ఇలాంటి మాటలు ఈయన మాట్లాడితే ఈయన ఏదో తప్పుగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గురించి అని ప్రచారం చేస్తున్నారంటే, గడ్డి తినేవాళ్ళు ఇంకెప్పుడు గడ్డి తింటానే ఉంటారు. అలాంటి గడ్డి తినేవాళ్ళు చేసే ప్రచారాన్ని దయచేసి ప్రజలు నమ్మకండి. అది నేను చెప్పొచ్చేది. तो नायडू पार्टी में मुझे एलिवेशन मिला. हाउ डज मतलब आज डायनामिक्स बदल गए हैं.
क्योंकि 2007 में वाईएसआर सीपीजी ने जो वाईएसआर ने आपको बोला कि आप कांग्रेस आइए, आपने तब मना किया, आप चले गए चंद्रबाबू नायडू के साथ. आज the dynamics are such where Chandrababu Naidu is the chief minister of Andhra Pradesh. At that time it was one state. So bifurcation, you're the chief minister of this state while Mr. Jagan Reddy, who is the son of YSR, is the opposition in Andhra. How does it work? ये कैसे work करता है ये dynamic? क्योंकि आप तो सबसे ऐसे जुड़े हुए थे, क्योंकि एक बार आप टीडीपी के साथ थे, चंद्रबाबू नायडू के साथ क्लोज थे, आपने वाईएसआर जी को मना किया. नाउ यू आर विद द कांग्रेस एंड द चीफ मिनिस्टर. तो ये महाभारत है, ये हमेशा चलता रहता है. जब राजनीति में आगे ये पूरा रिश्ता कोई काम के नहीं है. महाभारत युग में आप देखे बात होती है एक दूसरे से. भीष्म पितामह सबके रिश्तेदार है, सबके सम्मान व्यक्ति है. मगर युद्ध में तो अर्जुन युद्ध तो छोड़े नहीं, करण उनका भाई है, मगर युद्ध में तो छोड़े नहीं. तो जब आप जो तरफ आप खड़ा होते हैं तब वो सही तरीके से आप करना पड़ेगा. तो अभी भी मैं नायडू जी के साथ में, आज भी मैं नायडू जी को बहुत रेस्पेक्ट करता हूँ, कदर करता हूँ. इंडिविजुअल पर्सनल रिलेशन आई हैव वेरी गुड इक्वेशन विद हिम. कमिंग इनटू पॉलिटिक्स, माय पार्टी इज माय पार्टी. आई हैव टू प्रोटेक्ट, आई हैव टू. అది ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి మీకున్న సంబంధం ఎలా ఉంది? నువ్వు రాజశేఖర రెడ్డి గారిని చూసారు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా మీరు చూసారు కదా, ఇప్పుడు మీకేంటి ఆయనతో పాటు అని అడిగింది. మన హిందీ తోడ నాకు అర్థమైన దగ్గరికి మీకు చెప్తున్నాను నేను. ఆయన ఏమన్నాడంటే, నాకు చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్గా చాలా మంచి సంబంధం ఉంది, నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను ఆయన అని చెప్పాడు. కానీ పార్టీ విషయంకి వస్తే పార్టీ మహాభారతంలో భీష్మాచార్యుడు ఎవరైతే ఉన్నారో పెద్ద ఆయన, అందరికీ బంధువే, ఆయన అందరికీ పితామహుడే. కానీ యుద్ధం వచ్చినప్పుడు మరి అర్జునుడు ఊరుకోలేదు కదా. అలాగే కర్ణుడు అర్జునుడికి తమ్ముడు అన్న అవుతాడు, అయినా కానీ యుద్ధంలో ఆయన ఊరుకోలేదు కదా. తమ్ముడే ప్యాకెటే అన్నాడు ఆయన. ఏమండి? फॉर माई पार्टी. तो मुझे पर्सनल रिलेशन और पॉलिटिकल रिलेशन में क्या अंतर है, द थिन लाइन मुझे पता है. You still feel personally indebted to Chandrababu Naidu ji? Yeah, definitely I respect him. But मुद्दे आएंगे तेलंगाना और आंध्र प्रदेश में, मैं तेलंगाना की तरफ खड़ा होकर करता हूँ. जो मैं इसीलिए बोल रहा हूँ, ये महाभारत में अर्जुन या उनके परिवार कोई भी हो, भीष्म पितामह को सर रेस्पेक्ट किए, और युद्ध में तो छोड़े नहीं है ना. ఆవిడేమడుతుందంటే, మరి ఏంటి చంద్రబాబు నాయుడు గారితో మీకు ఎలా ఉందంటే, పర్సనల్ అంటే ఆయన నాకు చాలా రెస్పెక్ట్ అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆయన అంటే నాకు చాలా గౌరవం అని చెప్పాడు ఆయన. అయితే యుద్ధం వచ్చేటప్పటికి ఆయన భీష్మ పితామహుని ఎలా అయితే అర్జునుడు వాళ్ళు యుద్ధంలాగే చేశారు, మేము అంతే అన్నాడు. అయితే ఇక్కడే నేను చిన్న కరెక్షన్. చంద్రబాబు నాయుడు గారు భీష్మ పితామహుడు కాదు, ఆయన క్యారెక్టర్కి ఈయన క్యారెక్టర్ సూట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, చంద్రబాబు నాయుడు గారు అనే పెద్ద ఆయన కురుక్షేత్రంలో కృష్ణుడు, తెలుగుదేశం కార్యకర్తలు అర్జునుడు లాంటి క్యారెక్టర్ అయితే, వాళ్ళందరినీ నడిపించి ఎక్కడ ఎవరితో మనం సంయమనంగా ఉండాలి, ఎక్కడ యుద్ధం ఎలా చేయాలి, ఎక్కడ ముందుకెళ్ళాలి, ఎక్కడ వెనక్కి తగ్గాలి అని ఈ మార్గనిర్దేశకాలన్నీ ఇచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఆయన కురుక్షేత్రంలో కృష్ణుడు. ఆయన కృష్ణుడు అన్నానని అగో రాజేష్ గారు కృష్ణుడు అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని అంటే గోపికలు అది అలా ఎత్తకండి, అది ఆ టాపిక్ వేరే. కురుక్షేత్రంలో కృష్ణుడు అని క్లియర్గా రాశాను. చంద్రబాబు నాయుడు గారు భీష్మ పితామహుడు కాదు. ఎందుకంటే భీష్మ పితామహుడు తప్పని తెలిసిన, కొన్ని పొరపాట్లు చేస్తున్నారని తెలిసినా ఖచ్చితంగా దుర్యోధనుడి వైపే ఉన్నాడు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన న్యాయం పక్షానే ఉంటాడు. ఆయన వెనుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, అర్జునుడు లాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా కోట్ కుంభస్థలం బద్దలైలా కొట్టిస్తాడు ఆయన డైరెక్షన్ లో. With what happened in 2024, there was lots of news that because you have such good relationship with Chandrababu Naidu ji, you have worked with him, you were the go-between, trying to get Chandrababu Naidu. That is not false news. False I news. never tried. Even party कुछ बोला भी नहीं. राहुल जी ऐसे राजनीति को मानता भी नहीं. So there was no attempt to woo the parties like TDP. There was no attempt. नहीं कोशिश ही नहीं की. अब मीडिया स्पेकुलेशन हर स्पेकुलेशन के लिए मैं जवाब नहीं दे सकता हूँ. पर क्यों नहीं कोशिश की? कोशिश नहीं की. वो ऐसे राजनीति को राहुल जी मानता ही नहीं. अगर राहुल जी कहे तो बात अलग है. राहुल जी खुद ने नहीं कहा तो कोशिश क्यों करूं मैं. और चंद्रबाबू नायडू जी इज अ सीनियर seasoned politician. How to play cards he know better than anyone. ఆయన సీనియర్ పొలిటీషియన్. ఆయన ఎలా వాడాలి, ఎలా రాజకీయాన్ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే సింగిల్ వర్డ్, ఆయన రాజకీయ చాణక్యుడు.
ఎక్కడ ఎలాంటి ఎత్తుగడలు వేయాలి అనేది రాజకీయంలో అందరికన్నా ఆయనకు బాగా తెలుసు. ఇవన్నీ కూడా పాజిటివ్ వర్డ్స్ కదండి. చంద్రబాబు నాయుడు గారి కోసం పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఇంత గొప్పగా చెప్తున్నారు. ఓకే, ఒకవేళ ఆయన పార్టీ కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ కావచ్చు, ఒకవేళ రాజకీయంగా మేము ప్రత్యర్థులు కావచ్చు, అంటే ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే స్థాయి కదా చంద్రబాబు నాయుడు గారిది. మరి చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారు అలాగనేసారని తప్పుడు ప్రచారం ఏంటారు? తప్పున్నాం మింగేల్సి వస్తుంది కొన్ని. क्यों उन्होंने ऐसे ऐसे चर्चा में ऐसे पंचायत में क्यों जाएंगे? उनको भी पता है ना, वो यूनाइटेड फ्रंट कन्वीनर से लेके बहुत बार एनडीए 1 एनडीए 2 वाजपेयी जी के साथ नेशनल पॉलिटिक्स में उनका भी कुछ रोल है. ఎన్డీఏ చైర్మన్ చేశారు, అంతకుముందు వాజ్పేయి గారితో ఉన్నారు. నేషనల్ లెవెల్లోనే పెద్ద రోల్ ప్లే చేశాడు ఆయన. భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారని చెప్తున్నాడు ఆయన. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. అలాంటి రేవంత్ రెడ్డి గారు కూడా మెచ్చుకునే స్థాయి క్వాలిటీస్ ఆయన చంద్రబాబు నాయుడు గారి. ఆయన్ని రేవంత్ రెడ్డి గారు విమర్శించాడని చెప్పి ప్రచారం చేస్తున్నారు తప్పుడు ఏదో. మరి ఏం చెప్పాలరా మీకు? ఇంకా వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదండి. కాకపోతే మనమే కొంచెం అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు వైరల్ చేస్తున్న వీడియో ఇది. ఇందులో ఈయన ఏమన్నాడు చూడండి. हैदराबाद इज द प्लेयर, हैदराबाद इज द बिगेस्ट असेट फॉर मी. क्लाइमेट, अब हिंदुस्तान में कोई शहर हैदराबाद के अगल बगल में भी नहीं आएंगे. एंड वी आर लीजेंड्स इन, वी आर मास्टर्स इन आईटी, वी आर मास्टर्स इन फार्मा, पर अभी आप कनेक्टिविटी. बट एक और स्टेट आ गया है which is as new as your state right next to you, which is doing what it can to invite as many investors, and I'm talking about your आंध्र प्रदेश. Andhra Yeah, Pradesh. I do agree. So इसीलिए मैं कह रहा हूँ ना, हैदराबाद इज माय बिगेस्ट असेट. Amaravati is their liability. Climate is their liability. Climate is my asset. My age is my asset. but they have already the next in line Nara Lokesh. So that is okay. He is too young. You're perfect. Perfect. But Chandrababu Naidu is too senior. Lokesh is too young. So there is a gap between and you are in the middle. seniority and younger one. I am middle one. మీకు అర్థమైందండి. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి కోసం చాలా గొప్పగా మాట్లాడాడు ఆయన. గొప్పగా మాట్లాడుతూ చివరికి వచ్చేటప్పటికి, ఎండింగ్కి వచ్చేటప్పటికి ఆయన సరదాగా చంద్రబాబు నాయుడు గారు బాగా సీనియరు, ఈయన లోకేష్ గారు బాగా యంగ్, నేనైతే మధ్యస్థంగా ఉన్నాను. అలాగే నా హైదరాబాద్ కూడా అటు క్లైమేట్ పరంగా కానీ ఇటు ఐటీ పరంగా కానీ చాలా బాగుంది అమరావతితో పోల్చుకుంటే. కాబట్టి వచ్చే ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో మాకు రండి, అమరావతికి వెళ్ళిపోకుండా మాకు రండి అని ఒక బాధ్యత గల తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడారు. అంతే తప్ప అందులో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేసింది లేదు, లోకేష్ గారిని విమర్శించేసింది లేదు. అయితే ఆయన అన్నమాట అమరావతి లయబిలిటీ అన్నాడు. లయబిలిటీ అంటే ఏంటండి? బాధ్యత అని వస్తుంది అర్థం. జనరల్గా మనం అఫిడవిట్ ఇస్తాం, ఎమ్మెల్యేకి అఫిడవిట్ ఇచ్చేటప్పుడు అక్కడ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని ఉంటాయి. అసెట్స్ అంటే మనకున్న ఆస్తులన్నీ రాస్తారు, లయబిలిటీస్ అంటే మనకున్న అప్పులు రాస్తారు. సో లయబిలిటీ అంటే అప్పు అని కూడా వస్తుంది అర్థం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అమరావతి దేర్ లయబిలిటీ. ఎస్, కాదని ఎవరన్నారు? అమరావతి మీద ఇప్పుడు అప్పు ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఆ లయబిలిటీ అనేది ఎసెట్ గా మారడానికి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు లయబిలిటీ అంటే అప్పు చేసి వ్యాపారం పెడతామండి. అప్పు చేసి ఏదైనా మనం ఒక పెద్ద బిజినెస్ పెడుతున్నాం, ఆ బిజినెస్ తీరేదాకా, అంటే ఆ అప్పు తీరేదాకా ఆ బిజినెస్ లయబిలిటీ మనకి. కానీ దానిలో అప్పు తీరడం ఎంతసేపు? ఒకప్పుడు హైదరాబాద్ కూడా లయబిలిటీయే. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి, హైదరాబాద్లో అక్కడ అన్ని కంపెనీలు స్థాపించడానికి బిల్ గేట్స్ని లేకపోతే బిల్ క్లింటన్ గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చింది అదే చంద్రబాబు నాయుడు గారు కదా. అప్పుడు మరి ప్రపంచ బ్యాంక్ నుంచి లోన్లు తెచ్చింది అవి ఇవి అవన్నీ ఆల్రెడీ తీర్చేసింది హైదరాబాద్. అలాగే అమరావతి కూడా తీర్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ అమరావతిని డెవలప్ చేసే ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆయన బ్రాండ్ ఇమేజ్ చూడాలి ఒకసారి మనం. ఇప్పుడు ఎవరో కంపెనీ పెట్టాడండి, కంపెనీ పెట్టి ఒక 10 సంవత్సరాల నుంచి ఆయన రన్ చేశాడు అనుకుందాం, అతను ఎవరో ఎవరికి తెలీదు. ఇంకొక అతను కొత్త కంపెనీ పెట్టాడు. కొత్త కంపెనీ పెట్టిన అతను ఒకవేళ ముఖేష్ అంబానీ అనుకో, నిన్న పెట్టాడు కొత్త కంపెనీ, కొత్తది. అతనికి చాలా కంపెనీలు ఉన్నాయి, నిన్న ఇంకో కొత్త కంపెనీ పెట్టాడు. నువ్వు 10 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ముఖం తెలియని వాళ్ళు ఎవరో ఉంటారో కంపెనీ, నువ్వు పెట్టుబడి పెట్టాలన్నప్పుడు దాంట్లో పెడతావా, లేకపోతే అంబానీ నిన్నే పెట్టాడు దీంట్లో పెడతావా? ఎవడన్నా అంబానీ దాంట్లోనే పెడతాడు. ఎందుకంటే పెట్టిన క్యాండిడేట్ ఎలా అంటాడు, అది కదా ముఖ్యం. ఇక్కడ ఒకవేళ అమరావతి ఇప్పుడు లయబిలిటీ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడే కడుతున్నాం మనం.
ఇప్పుడిప్పుడే తెలుగు వాళ్ళందరూ, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళందరూ మాకు ఒక రాజధాని ఉండాలనే పట్టుదలతో ఉన్నారు. అది ఆ లైబిలిటీ నుంచి అసెట్ అవ్వడానికి గట్టిగా అయితే 10-15 సంవత్సరాలు అయిపోద్ది. ఎందుకంటే దాన్ని తయారు చేస్తున్న శిల్ప అలాంటోడు. ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ని నా అసెట్ అని చెప్తున్నారో రేవంత్ రెడ్డి గారు, ఆ హైదరాబాద్ని తయారు చేసిన శిల్పే ఇప్పుడు అమరావతిని తయారు చేస్తుంటా. ఆ విషయం ఎవరికి తెలియకుండానే ఉందంటారా? ఇక ఆయన అన్న ఇంకో మాట ఏంటంటే అక్కడ క్లైమేట్ ఇక్కడ క్లైమేట్ అన్నారు. క్లైమేట్ ఓకే, వర్షం పడినప్పుడు హైదరాబాద్లో నీళ్ళు వస్తాయి, వర్షం పడితే అమరావతికి నీళ్ళు వస్తాయి. అసలు వర్షం అంటేనే నీళ్లు కదా, పైనుంచి నీళ్లు పడ్డప్పుడు నీళ్ళు కింద ఉండకపోతే ఎక్కడ పోతాయి? కాబట్టి ఆయన మాట్లాడిన దాంట్లో ఏం పొరపాటు ఏం లేదండి. ఇంకోటి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు బాగా సీనియర్, లోకేష్ గారు బాగా యంగ్గా ఉన్నాడు అన్నారు. అది మనకి అడ్వాంటేజ్. ఒక సూపర్ సీనియర్, దేశ చరిత్ర మొత్తం, పాలిటిక్స్ మొత్తం చదివేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మనకి. అట్ ద సేమ్ టైం యంగ్ అండ్ డైనమిక్, ఎంత కెపాసిటీ అన్న దూసుకెళ్ళిపోగలిగిన ఇంజిన్ పవర్ తో లోకేష్ గారు కూడా ఉన్నారు. ఇద్దరు ఉంటూ మనకి అసెట్ కదా. ఆయన ఏ హాస్పిటల్లో చెప్పాడు, ఆయన సరదాగా చెప్పాడు, నవ్వుతూ చెప్పాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఒక సూపర్ సీనియర్ ఉన్నారు, అలాగే ఒక యంగ్ అండ్ డైనమిక్ ఉన్నారు. అది కూడా మనకి అడ్వాంటేజ్ అండి. ఇది ఆయన మాట్లాడిన మాటలు సరిగా అర్థం చేసుకుంటే ఇలాగ అర్థమవుతుంది. లేదు దాన్ని వక్రీకరించాలనుకుంటే వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఏదైనా అన్న చెప్ప, ఆయనకి వయసు అయిపోయింది, ఇలా చిన్న కుర్రాడు. ఇంకొక అత్యంత ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి, గతంలో తెలంగాణ వాళ్ళు ఎవ్వరూ కూడా, అప్పుడు కేసీఆర్ ఉండేవాడు, ఎప్పుడు ఆంధ్రాతో పోటీ పడింది లేదు. కానీ ఫస్ట్ టైం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ అది అమరావతి లైబిలిటీ నాకు హైదరాబాద్లో ఏదో ఉంది, పైగా నేను మధ్యస్థ వయసులో ఉన్నాను, రండి అంటే కాంపిటేటర్ పాత్ర పోషించాడు చూడండి అక్కడ. అంటే అమరావతి తోటి ఆయన కాంపిటేట్ అవుతున్నాడు. మన రాష్ట్రంతో, ఆంధ్రప్రదేశ్ తోటి తెలంగాణ ముఖ్యమంత్రి అంటే హైదరాబాద్ అంటే తెలుస్తుంది, ప్రపంచ నగరం, ఎవరన్నా పెట్టుబడి పెట్టడానికి తొందరగా అక్కడికి వెళ్ళే నగరం. అలాంటి నగరం ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న అమరావతితో పోటీ పడే స్థాయికి అప్పుడే తీసుకెళ్లిపోయారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. గతంలో ఎవరైనా పోటీ పడ్డారా మన మీద? ఇంకా చెప్పాలంటే కేసీఆర్ గారు కానీ, లేదా పక్కన స్టాలిన్ గారు కానీ, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే బెటర్ అని చూసేవారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు పెట్టుబడి పెట్టి అందరూ అక్కడ పోతారు కాబట్టి. ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా జలస్ ఫీల్ అయ్యే స్థాయికి అప్పుడే తీసుకొచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని. ఇది ఇన్నర్గా మనం అర్థం చేసుకోవాలండి. అది వదిలేసి ఆయన ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి చులకనగా ఎక్కడ మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన భీష్మ పితామహుడితో సమానం అన్నారు, ఆయన ఎన్డీఏ కన్వీనర్ చేశారు, వాజ్పేయి గారితో ఉన్నారు. అసలు నాకు ఒక ఎమ్మెల్యేగా నాకు ఇంత ఎక్స్పోజర్ ఇచ్చింది ఆయన అని ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నారు. అక్కడ మనం రేవంత్ గారిని అప్రిషియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మనకు నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మనకు గర్వపడాలి. అది వదిలేసి ఈ పగోడిగాళ్ళు ఉన్నారు చూడండి, ఈ కొత్తగా ఏదైనా ఇండస్ట్రీ వస్తే వాళ్ళని కమిషన్లు అడిగి వాళ్ళని పక్క రాష్ట్రాలకు పంపించేవారు, లేకపోతే వాళ్ళని ఏదైనా బెదిరింపులకు గురి చేసి వాళ్ళు పక్క రాష్ట్రంలో పెట్టుకునేలా చేసేవారు ఈ వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. మరి చక్కగా ఇండస్ట్రీలు అందరూ ఇటు తెలంగాణకి, ఇటు మెడ్రాస్కి వెళ్ళిపోతుంటే, చెన్నైకి వెళ్ళిపోతుంటే, మరి ఆ ముఖ్యమంత్రులు జగన్ కావాలనుకోకపోతే ఇంకెవరు కావాలనుకుంటారు? అవునా కదండి, సింపుల్ లాజిక్ కదా ఇది. కాబట్టి ఇందులో ఉన్న వాస్తవాలు అర్థం చేసుకోండి. ఈ వైసీపీ పేటీఎం వాళ్ళు చేస్తున్న ఆ ప్రచారం మామూలే, ఎప్పుడు చేస్తారు. గంట వీడియో చూస్తారు, అసలు వాళ్ళ ఫోకస్ని మెచ్చుకోవాలండి. గంటల వీడియోలు చూస్తారు, 2 సెకండ్లు అరే ఇదేదో కొంచెం పొరపాటు వచ్చేలాగా ఉందంటే టక్కని కట్ చేస్తారండి. అంటే తీసుకున్న జీతానికి వాళ్ళు గట్టిగానే పని చేస్తారు. ఆ పేటీఎం ఏదైతే 5 రూపాయల పేటీఎం ఉందో, వాళ్ళు 5 రూపాయలు ఇస్తే ఎంత పని చేస్తున్నారంటే, వాళ్ళకి ఒకవేళ తప్పు చేరి 1000 రూపాయలు కానీ ఇచ్చేసారనుకోండి, అయ్యో బాబా డబ్బులు లెక్కెట్టుకోలేక ఏం చేస్తారో ఎవరికి తెలియదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి సీఎంగా ప్రమాణం చేసి నిన్నటికి 30 సంవత్సరాలు అయిందంటండి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి కనీసం అంత రాజకీయ వయసు కనీసం 30 సంవత్సరాలు ఉండదు. అతను రాజకీయాలకు ఎప్పుడు 2009లో అనుకుంటూ వచ్చాడు. 9 నుంచి 19కి 10, రేపు 29 వస్తే 20 అవుతాయి. అయితే ఇంక 29 రాలేదు, ఒక 4 సంవత్సరాలు 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి. కానీ చంద్రబాబు నాయుడు గారు చూసి జనరల్గా అంటూ ఉంటారు, నేను ముఖ్యమంత్రి చేసిన సర్వీస్ అంత లేదు నీ వయసు అంటారు చూడండి. అదే ఇది జగన్మోహన్ రెడ్డికి ఆయన మొత్తం పొలిటికల్ ఏజ్ అంతా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా, ఆయన ఎంపీగా, ఆయన ఎమ్మెల్యేగా మొత్తం ఆయన జీవితాన్ని కలుపుకున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన వయసులో సగం లేదు. అందుకే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని ప్రత్యర్థిగా చూడండి, ప్రత్యర్థిగా చూసి ఏదన్నా నా ప్రత్యర్థి అన్నట్టు ఎప్పుడు మాట్లాడే.
ఎవరు కుర్రడా మా తెలుగుదేశం పార్టీలో ఉన్న కుర్రోళ్ళు, లేకపోతే అలా సింపుల్ గా చూస్తాడు. అలాగే శత్రువుగా కూడా చూడండి ఆయన ఏమని. అదేంటి పరిస్థితి. ఇంతసేపు లైవ్ లో ఉన్న మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వాస్తవాన్ని షేర్ చేసి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.